ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 3 రోజుల క్రితం నిర్వహించిన కాప్రా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కాప్రా మహిళా మండలి వారు చాలా పెద్ద ఎత్తున మహిళా దినోత్సవం ప్రపంచ మహిళా దినోత్సవం జరపడం జరిగింది. అది మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపుగా 700 నుంచి 800 మంది మన మహిళా మండలు అక్కడికి హాజరవడం జరిగింది. ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించిన నాగలక్ష్మి గారికి, ఉమా గారికి, కుమార్ గారికి మరియు వాళ్ళ టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ ప్రోగ్రాం నిర్వహించాలంటే కూడా అది 1-2 రోజులు కాదు, వాళ్ళు ఒక నెల మొత్తంలో కష్టపడాల్సి ఆ ప్రోగ్రాం అంతా విజయంగా చేయడం జరిగింది. మరి ఆ ప్రోగ్రాం నిర్వహించడానికి కూడా మీరు ఎంతో మంది రాష్ట్ర దగ్గరికి వెళ్ళారు. ఆ రాజుల్లో మనం సహకరించారు. మరి వారంలో మనం ఒకసారి ఈ సందర్భంగా మన కాపాడ సంఘము మరి మహిళా మండలి వాసవిక మండలి వాళ్ళు తరపించి అది అందరి ముందు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఆర్య డెంటల్ నగర్, హండ్రెడ్ నగర్, ఇంద్రియా జ్యువెలర్స్, కృష్ణ జ్యువెలర్స్, నాగలకర్, ఆలక్ష్మి జ్యువెలర్స్, ఈసీఎల్, శ్రీ వెంకట రమణ కోట్ అండ్ జ్యువెలర్స్ సికింద్రాబాద్, శ్రీ కృష్ణ సిల్క్స్, అక్షయ సిల్వర్, బ్లూ స్టోన్, అదృష్ట లక్ష్మీ స్టోన్ నగర్, సంతోష్ జ్యువెలర్స్ నగర్, ఆర్య కాలేజ్, మల్బార్ రోడ్ అండ్ డైమండ్ మరియు ఎలక్ట్రిక్ అండ్ వాసవి క్లబ్ వీళ్ళందరూ సహకారంతో మరి మహిళా మండలిలో ఉన్న మంచి కార్యక్రమం తీసుకొని మంచి డీటెయిల్ గా పూర్తి చేశారు. వీళ్ళందరికీ కూడా మహిళా మండలి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఇలాంటి ప్రోగ్రామ్ మేము ఎప్పుడు చేస్తూ ఉంటాము. ఈ స్పాన్సర్ కూడా ఈ దాతలు కూడా మనకి వెళ్ళగా ఎప్పుడు సహాయ సహకారం అందించాలని కూడా మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు. మన ప్రోగ్రామ్ కి కాప్రా ఆర్యవైశ్య సంఘం నుంచి సపోర్ట్ వచ్చింది. అందరు స్పాన్సర్స్ సపోర్ట్ చేశారు. వాళ్ళ షాప్స్ నుంచి తిన్నారు. మన సంఘంలో కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది సపోర్ట్ చేయలేదు. ఇది సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. కరీంనగర్, ఖమ్మం, జగ్గేపేట, విజయవాడ, నెల్లూరు, కుక్కట్పల్లి, మౌలాలి, ఎల్బీ నగర్, ఇంకా చాలా ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు మనకు సపోర్ట్ చేశారండి. మన దగ్గర మనకు సపోర్ట్ చేయలేదు. అది కొద్దిగా బాధాకరంగా ఉంది. చాలా మంది వచ్చారండి. ఇంకా కొంతమంది కూడా వస్తే ఇంకా ఆనందంగా ఉండేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా ఎంజాయ్ చేశారు. వేరే డిస్ట్రిక్ట్ నుండి కూడా వచ్చారు. మన వాళ్ళు మన దగ్గర 1-2 కిలోమీటర్ రేడియస్ లో ఉంటే కూడా కొంతమంది రాలేకపోయారు. ఈసారి వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మార్చి 14 ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కి వారి వంతుగా మా సభ్యులందరికీ వాటర్ బాటిల్స్ అండ్ చికెన్ కిట్స్ స్పాన్సర్ చేశారు.
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంత్రులు గారితో ఆశీర్వాదం తీసుకోవాలంటే బయట రావాల్సిన తప్పలేదు. అలా అందరు కూర్చోండి లోనికి. అలా 2 కౌంటర్లు ఉన్నాయి, లేడీస్ కౌంటర్, జెంట్స్ కౌంటర్. ఒక పావు గంట టైం తర్వాత నేను చెప్పినట్టు నీకు పోదాం. తీసుకురా పట్టుకొని వన్ మీటర్ నేను చెప్పేదాకా హిందీ తెలియదండి, పిల్లలకి హిందీ తెలియదు. సంపత్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ డైరెక్టర్ గారు చూడండి. ఓకే రైట్ సార్, ఇక్కడ చూడాలి. ఇక్కడండి దూరం వెళ్ళిపోతున్నారు. వెంకటేశ్వర ఒక నిమిషం ఇక్కడికి విచ్చేసిన కపర మహిళా మండలికి మరియు మిత్రులకు అందరికీ కూడా, మరియు కార్యవర్గము, క్లబ్ కార్యవర్గము అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరియు అలానే ప్రోగ్రామ్స్ ఇప్పుడే మన చైర్మన్ గారు అన్నట్టు చాలా విజయవంతంగా నిర్వహించాము. మరి రామచంద్రమూర్తి గారు ఒక పౌర బాధ్యత నాయకులుగా పెట్టారు. మరి నేను కూడా ఒక ఆంధ్ర నుంచి ఇక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలనేది నా కోరిక కూడా ఉన్నది. ఒక హోమం పెద్ద ఎత్తున చేయాలని తలపు పెట్టుకున్నా. పెళ్లిళ్లకు ఎవరికి కూడా ఆటంకం లేకుండా ఎండాకాలంలో మన ఏసులో కానీ వాళ్ళ దగ్గర కానీ మనందరం కలిసికట్టుగా ఒకే ప్రోగ్రాం నిర్వహించాలని కపరకు పద ఆదివాసీ సంఘానికి ఈ వాడికి వరి వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అట్లనే కాపుల ఆర్యవైశ్య సంఘం తరఫు నుంచి మేడ్చల్ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ అయిన శ్రీ డెబల్ శ్రీనివాస్ గారిని బయట అవసరం. అట్లనే వాస మిత్ర మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ అయిన త్రిబలేష్ గారిని, కంపకృష్ణ గారిని కూడా స్టేజ్ నుంచి రావాల్సిన కోరుతున్నాం. పోయినసారి చాలా మంది ఏసీకి వాగ్దానం చేశారు, కొంతమంది నానిసు. మీరు ఎవరు తెలుసుకుంటే మన క్యాషియర్ కానీ ఎవరైనా వాగ్దానం చేయండి. మేలో స్టాక్ ఏసీలు తప్పకుండా మీరు ఏం తెలుసుకుంటే ఇవ్వగలరు. మన హాల్ బుకింగ్స్ కూడా రేట్స్ తక్కువ ఉన్నాయంటే దానికి కారణం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చిన్నపడి కానివ్వండి, పెద్దపడి కానివ్వండి, ఏసీ వాళ్ళు ఉందా అని అడుగుతున్నాం. దాని గురించి మనం ఏసీ గారికి తెలిస్తే దాంట్లో నచ్చలే కాదు, దానికి మన సాధారణ లేకుండా విధాలు కూడా ముందుకు చేస్తే మనకి చక్కగా ఉంటుందనేది అభిప్రాయం. ఒకటి అందరికి ఉపయోగపడే ఒక మెసేజ్, మన కపరా సర్కిల్ కు ఈ అంటే మా అల్లుడు గారు వచ్చారు. ఎవరికైనా ఏ ఇంటి దగ్గర సీసీ రోడ్డు కానీ
ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మీరు మన పెద్ద శ్రీనివాసు దాని ద్వారా ఒక లెటర్ రాసిస్తే ఆ రోడ్లు కానీ అక్కడికి సంబంధించిన వర్క్స్ కానీ చూపిస్తే డైరెక్ట్ గా ఆ ఈ గారిని తీసుకొని వచ్చి ఇమీడియట్లీ చేయడానికి అవకాశం ఉన్నది. మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు దానికి పెద్ద శ్రీనివాస్ గారు ఒక లెటర్ రాసిస్తే మరియు పెద్ద నాగనాథ్ గారు రాసిస్తే వాళ్ళు వచ్చి పరిశీలించి అది జెన్యూన్ ఉంటే మాత్రం ఆ రోడ్లు కానీ తర్వాత క్రిటికల్ గా స్ట్రీట్ లైట్స్ డ్రైనేజీ ఇవి స్వయంగా ఇమీడియట్లీ చేపట్టడానికి ఒక ఆఫీసర్ ఉన్నారు. మీరు అది వినియోగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సోదరి మనందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. కొన్న అన్ని సంఘాలకు చెప్పుకునే లెక్క మన మహిళా దినోత్సవం అయింది. నాకు చాలా మంది అడిగినారు మీకు అప్రా మండలంలో చాలా ప్రత్యేకత అయిందని. ఆ మండలిలో ఉన్నందుకు కూడా నేను సంతోషపడుతున్నాను. మీకు ఇంకో విషయం చెప్పాలి. 22వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీమతి కల్వసుగారు గుప్తా గారి నేతృత్వంలో మహాశక్తి పారాయణము ఎల్బీ స్టేడియంలో 25,000 మంది మహిళలతో 102 శ్లోకాలు మన ఆర్యవైశ్య 15 మంది పీఠాలు మొదలుకొని ఆ శ్లోకాలు చేయించబడింది. ఆ శ్లోకాలు 21,000 మందితోని అక్కడ సింగర్ వస్తారు. వాళ్ళతో మీరు కోరస్ గా విధంగా చేయాలి. ఎవరైనా మీరు రిజిస్ట్రేషన్ పారాయణం కోసము రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు కావాలి. మా అన్న పెద్దశ్రీ అన్న అందరికి మీ సంఘంలో లింక్ పెడతారు. ఆ లింక్ లో మీరు రిజిస్ట్రేషన్ అయితే అక్కడ మీకు 3 గంటలకు ఇంద్రి అవుతుంది. ఇంద్రి తర్వాత లోపల అందరూ సిట్టింగ్ కూర్చుకొని మనకు పారాయణం చదవచ్చు. మొత్తము మగవారు కూడా చేసుకోవచ్చు. మొత్తం 50,000 మంది కోసం అక్కడ అరేంజ్మెంట్ జరగబడింది. కాబట్టి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వైశ్య కార్పొరేషన్ నుంచి శ్రీమతి సుజాత గారు మరి ఈ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి ఆల్రెడీ మనకి ఇంతకు నిలిపేటప్పుడు దాంట్లో లింక్ చేస్తేనే లింక్ పంపుతాము. లింక్ చేస్తేనే ఎంట్రీ ఉంటుంది. ఇది ఒక వరల్డ్ రికార్డ్ కింద కూడా క్రియేట్ అవుతుంది. మరి గిన్నిస్ రికార్డ్ కింద కూడా రికార్డ్ అవుతుంది. ఆ రోజు గిన్నిస్ రికార్డ్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అందరికి ఫ్యామిలీకి శుభాకాంక్షలు. పరమనామ సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మన మార్చి 14 జరిగిన సెలబ్రేషన్ సపోర్ట్ చేసిన స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ పైకి రండి. స్టేజ్ పైకి ఆడియో సెంటర్ నుంచి హరిహరన్ గారు వచ్చారా? ఇంకా ఎవరైనా ప్లీజ్ రండి. స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా మండలి తరఫున అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా మండలి తరఫున పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Happy Diwali from Adarsh Secretary. ఆంధ్ర ఆరోగ్య సంఘం మహిళా అద్భుతమైన ఉమెన్ డే స్పెషల్ ప్రోగ్రామ్ లో మరి ఇటువంటి సహకారం అందించిన సన్మానం చేయాలనుకున్నాను. ఆ కార్యక్రమంలో ఈరోజు మరి ఆయా డెంటల్ క్లినిక్ అక్కడ ఏర్పడలో ఉంది. డాక్టర్ హేమంత్ అట్లే మన సోదరుడు హరియాణకి మరి మన మహిళా మండలి తరఫు నుంచి సన్మానం చేస్తున్నారు. సన్మానం చేస్తున్నారు. ఈరోజు ఏమిటి మళ్ళీ మన మహిళా మండలి నెక్స్ట్ టైం ఓకే ఒకసారి చూడండి మేడం. ఓకేనా? రెడీ? రైట్, ఇక్కడ చూడాలి. ఒకసారి మేడం, ఒకసారి సార్ ఒకసారి ఇలా చేయండి. థ్యాంక్ యూ ఆర్య డెంటల్. పంచాంగాన్ని చాలా వరకు న్యాయం చేయడానికి రూపరేఖ తీసుకొచ్చి మా కమిటీలో ఎక్కువ ఆయన కష్టపడి మనకు పంచాంగాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆయన మనం గుర్తించడం మన బాధ్యత. మీ అందరి తరఫున, నా ఒక్క తరఫున కాదు, అందరి తరఫున అందరికి గురి కూడా చిరు సన్మానం. ఆయన చాలా న్యాయం కేటాయించడం జరిగింది. ఆయనకు పోస్ట్ చాలా అడ్వైజర్ ఉన్నందుకు చాలా రకాలుగా చెప్పడము, మంచి చెడులు అడ్వైజ్ చేసుకుంటూ ఎవరిని రాములకు ఆపుతూ జాగ్రత్తగా చేసేసి ఈ పంచాంగాల గురించి చాలా టెన్షన్ తీసుకోవడం జరిగింది. టైం తక్కువ ఉంది, డోనర్లు రాలేదు, వరకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన తీసుకుని చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అందరికీ మాకు తక్కువైంది. ఇబ్బంది కలగకుండా, సొసైటీకి ఏమి ఇబ్బంది కలగకుండా డిజైన్ చేసి పంచాంగాలు రిలీజ్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మీకు అందరికీ పంచాంగాన్ని ఇచ్చిన డోనర్స్ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీ అందరూ సహకారం ఇచ్చారు కాబట్టి టైంలో దాన్ని తీసుకురావడం జరిగింది. 8% సంఘానికి బడ్డ ఎక్కువైపోయింది. బడ్డ ఏమాత్రం కూడా సంఘానికి బడ్జెట్ ఏమాత్రం తీసుకున్నారు కదండి. మేడం ఒక్కసారి అందరూ. హలో, అందరికీ ఉగాది పరాభవ శుభాకాంక్షలు. డోనర్ అందరూ కూడా కానీ మన ఈ డోనర్ కూడా ఫ్రీ ఇస్తాం. వెళ్ళచ్చు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే దాంట్లో డోనర్స్ స్పాన్సర్స్ తీసుకోండి. వాళ్ళ రోజులు బెనిఫిట్ కూడా ఉంటుంది, వాళ్ళకి కూడా సపోర్టేషన్ గా ఉంటుంది. జయవాసవి, జయవాసవి. ప్రతి సంవత్సరం పంచాంగ డోనర్తోనే ప్రతి కార్యక్రమం అవుతుంది. సీడ్ పాటలతో
ఇవన్నీ ఖర్చులు కూడా చీటిపడి వాళ్ళతోనే నడుతున్నాయి. సంఘం 15 రోజులు కష్టపడి ప్రింటింగ్ చేసి ఈ తర్వాత పెద్ద శ్రీనివాసు, నేను, ఈశ్వరరావు గారు, మన ఓడిగంటి శ్రీనివాసు, తారకేశ్వర గారు బాగా తిరిగి ప్రింటింగ్ చేసుకొని వచ్చాము. వచ్చేది కూడా ఏమైనా పంచాయతీ అడ్డమెంట్ ఉంటే మన సంఘానికి ఇస్తే అనేక రకాల ఉపయోగం అవుతుంది. యశ్వంత్ గారు మాట్లాడతారు. సభ్యులందరికీ పరామర్శ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సార్ చూడాలి మీ 4 మెంబర్స్ ఓకే ఒక్కసారి ఒక 10 నిమిషాలు సార్. తర్వాత లేడీస్ కౌంటర్ వేరు, జెంట్స్ కౌంటర్ వేరు. ఒక 10 నిమిషాలే, 10 నిమిషాలు. బయట ఉన్న వాళ్ళంతా లోపల రావాలి. లోపలికి వచ్చి కూర్చొని కూర్చొని కాగేయండి. ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా మీరు ఆలోచించవలసిందిగా కోరుచున్నారు. ఇక్కడ ఎవరికైనా మీకు కావాల్సిన ఓడిగంటి శ్రీనివాస్ గారిని కానీ, పెద్ద శ్రీనివాస్ గారిని కానీ, నాగేశ్వరరావు గారిని కానీ, రవ ఈశ్వరరావు గారిని, ఎవరైనా నాగలక్ష్మి గారిని, ఉమా గారిని ఎవరిని కలిసినా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీరు కూడా వాళ్ళని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మా దగ్గరకు వచ్చింది బండి కారు. ఒక 5 minutes వెయిట్, 5 నిమిషాలు చెప్పినాక ఇది దిగుదాం.